నమస్తే వ్యాస్. లాస్ట్ టైం నేను అవెంజర్స్ రివ్యూ చెప్పాను. చెప్పడం అంటే ఎక్కడో చదివి చెప్పింది కాదు. స్వతహాగా నేను వాడాను. హెయిర్ రిలేటెడ్ వాడాను. అండ్ హెయిర్ రిలేటెడ్ వాడినప్పుడు నాకు స్కిన్ అండ్ నెయిల్స్‌లో కూడా డిఫరెన్స్ తెలిసింది. అదే నేను రివ్యూ చెప్పాను. ఆ తర్వాత ఆ వీడియో చూసి చాలామంది ఆర్డర్ చేసుకున్నారు. ఇంకోటి కూడా ఎక్కువ మెన్షన్ చేసింది ఏంటి అంటే, మీరు వాడే ముందు ఒక్కసారి శాంపిల్స్ ఆర్డర్ చేసుకొని వాడండి అని కూడా చెప్పాము. శాంపిల్స్ దేని రిలేటెడో అదే ఆర్డర్ చేసుకోమన్నారు కానీ, అంటే వాళ్ళ ఉన్న ప్రోడక్ట్స్ అన్ని శాంపిల్స్ పెట్టారంట. దానికి రిలేటెడ్ రాలేదని కొంతమంది కామెంట్స్ పెట్టారు. ఇవన్నీ మనం ఇవాళ డీప్‌గా డిస్కస్ చేద్దాము. అసలు అవేంటి, ఆ రివ్యూస్ ఎందుకు వచ్చాయి, వాటికి ఆన్సర్స్ ఫౌండర్స్ వాళ్ళు మనతో ఉన్నారు. గణేష్ గారు, శ్రీచరణ్ గారు, వాళ్ళతో మాట్లాడు. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. మీరెలా ఉన్నారు? బాగున్నారు. ఆఫ్టర్ అవర్ రివ్యూ వీడియో లాస్ట్ టైం చేసిన తర్వాత మీరు అన్నారు చాలా మంది ఆర్డర్ చేసుకోవడం జరిగింది, కానీ అలాగే ప్యారలల్‌గా శాంపిల్స్ కూడా పెరిగిపోయాయి అన్నారు. అదొకసారి చెప్పండి, ఏమైంది అసలు శాంపిల్స్‌ది? యాక్చువల్లీ ఈ టాపిక్ కంటే ముందు నేను ఒక 3 టాపిక్స్ డిస్కస్ షూర్, చేయాలనుకుంటున్నాను. షూర్, లైక్ షూర్. మనము లాస్ట్ వీడియో చేసాం కదా మేడం. ఆ వీడియో కింద మాకు కొన్ని కామెంట్స్ వచ్చాయి. సో మేము కామెంట్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నాం కానీ మా కామెంట్స్ టేక్ చేస్తలేదు. మీరు లైక్ రిప్లై అంటే ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు కానీ తీసుకోవట్లేదు. రావట్లేదు అక్కడ. ఓకే. సో వాళ్ళకి ఇక్కడే రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను. బికాస్ సుమన్ టీవీ చాలా మంది చూస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఒక వన్ టైమ్ సొల్యూషన్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఒకరు పెట్టారు, మీరు యూఎస్ఎఫ్డి అంటున్నారు, జిఎంపి అన్నారు, ఐఎస్ఓ అన్నారు, హెచ్ఎస్సిపి సర్టిఫికేట్స్ అన్నారు కదా, ఎక్కడ అసలు మీరు ఇప్పుడు చెప్తున్నారు కానీ ఎక్కడ చూపెట్టలేదు అని ఫస్ట్ మాకు క్వశ్చన్ వచ్చింది. సో వాటికి నేను ఆన్సర్ ఇవ్వాలనుకుంటాను. మా బ్లాగ్ అంటే మా వెబ్సైట్లో బ్లాగ్స్ ఉన్నాయి. దాంట్లో మా రిజిస్ట్రేషన్ నెంబర్స్ విత్ సర్టిఫికేట్స్ అక్కడ పెట్టాము. అది కాకుండా ఇంకా మీకు కరెక్ట్ మొత్తం సర్టిఫికేట్సే కావాలి అంటే మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ చేశారనుకోండి సర్టిఫికేట్స్ అని చెప్పి, మా టీమ్ మీకు షేర్ చేస్తారు. కాపీ షేర్ చేస్తారు. మీకు కాపీ షేర్ చేస్తాం మేము. ఎందుకంటే ఫర్ ట్రస్ట్. ఎందుకంటే మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, వీఆర్ ఎవ్రీథింగ్ సర్టిఫైడ్ కాబట్టి మేము మీకు షేర్ చేస్తాం. ఇంకో కామెంట్ వచ్చేసి ఒకరు పెట్టారు, నేను మొత్తం కంటెంట్ అంతా చూసాను, దీంట్లో ఏం లేదు, రెగ్యులర్గా ఏది ఉంటుందో అవే ఉన్నాయి వీళ్ళ దగ్గర అంటున్నారు. మేము అదే ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము. మీరు ఫుడ్లో ఏం తింటున్నారో మేము అదే ఇస్తున్నాము. నో అడిషనల్ ఇంగ్రీడియంట్స్ వీఆర్ యాడింగ్ ఇన్ అవర్ ప్రోడక్ట్. కాకపోతే మేము యాడ్ చేసిన ఓన్లీ ఇంగ్రీడియంట్ లైపోజోమల్ టెక్నాలజీ మా దాంట్లో ఫర్ హయ్యర్ అబ్జార్ప్షన్. మీరు తినే ఫుడ్లో ఏదైతే ఉంటుందో మేము అదే ఇస్తున్నాం కదా. మీరు తినే ఫుడ్లో మీకు 20-30% మాత్రమే మీకు అబ్జార్ప్షన్ ఉంటుంది. కాకపోతే మేము ఇచ్చే దాంట్లో 95 to 98% అబ్జార్ప్షన్ ఉంటుంది బికాస్ ఆఫ్ లైపోజోమల్ టెక్నాలజీ. సో ఇట్స్ ప్రూవ్డ్ దట్ మీ ఫుడ్లో ఏదైతే ఉందో మేము అదే మాత్రమే ఇస్తున్నాము, నథింగ్ యాడ్ ఆన్. ఇంకొకటి వచ్చేసి మొన్న ఇంకొక కంపెనీ వచ్చింది, ఇప్పుడు మీరు ఒక కంపెనీ తీసుకొచ్చారు, ఇట్లా మార్కెట్లోకి ఏ పడితే వస్తున్నాయి అది ఇదని పెట్టారు. వాళ్ళకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మార్కెట్లో మల్టిపుల్ కంపెనీస్ వస్తున్నాయి, ఫర్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి. మీకు ఒక ఇష్యూ ఉందా, ఎక్కడో అక్కడ మీకు సొల్యూషన్ దొరుకుతుంది ప్రోడక్ట్తోని. కాకపోతే మీకు ఇష్యూ రిలేటెడా కదా ఫస్ట్ అది చెక్ చేసుకోండి. దానివల్ల మీకు ఎంత యూజ్ ఉందో అది చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎవరు కంపెనీ బెనిఫిట్ కోసం ఎవరు కంపెనీ పెట్టారు, ఓన్లీ ఫర్ పబ్లిక్ బెనిఫిటే కంపెనీ పెడతారు. ఎందుకంటే మీరు కొంటేనే మా కంపెనీ రన్ అవుతుంది. కానీ కొనడంలో కూడా మీ బెనిఫిటే ఉంది. ఇక్కడ మీకు ప్రాబ్లం ఇష్యూ సాల్వ్ అవుతుంది కాబట్టి మీరు మా దగ్గరకు వచ్చి మా ప్రోడక్ట్ కొంటున్నారు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి యూజ్ ఉంది కాబట్టి దాని రిలేటెడ్ ఎగ్జాక్ట్ ప్రోడక్ట్ తీసుకురావడం, అంటే ఒక ప్రాబ్లంకి చుట్టూ తిప్పి సొల్యూషన్ కాకుండా ఎగ్జాక్ట్గా ఏదైతే ఇది వాడితే తగ్గుతుందో ఆ ప్రోడక్ట్ తీసుకురావడం. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పటికి 3 వీడియోస్ చేశానండి శ్రీచరణ్ గారితో. దిస్ ఇస్ మై 3rd వీడియో. ఆయన ఎప్పుడు ప్రోడక్ట్స్ కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడేది, ప్రోడక్ట్స్ కంటే ముందు ట్రస్ట్ గురించి మాట్లాడుతుంది. దట్స్ ద, అంటే ఎక్కువ కాలం సర్వైవ్ అయ్యేదే మాట్లాడాలి. అది ఎక్కువ కాలం ఏది సర్వైవ్ అవుతుంది అంటే ట్రస్ట్ ఉన్నప్పుడే సర్వైవ్ అవుతుంది. ఇప్పుడు కూడా ఆయన చెప్పిన 3 రివ్యూస్లో కూడా నాకు కనిపించింది అదే, ట్రస్ట్ అనేది. యు ఆర్ ద ఫౌండర్ ఆఫ్ అవెంజర్స్ అండ్ మీరు ఇంకా ఈ ఫార్మాసిటికల్ ఫీల్డ్లో చాలా ఏళ్ళే ఉన్నారు. వాట్ వాజ్ యువర్, అంటే ఇప్పుడు చాలా చూసుంటారు కదా, ఈ ప్రోడక్ట్ గురించి లాంచ్ చేసే ముందు మీ తరో రీసెర్చ్ మీరు చేసుంటారు. మీరు అనుకున్నారా అంటే ఇంత క్లిక్ అవుతుందని, లేకపోతే ఎలా క్లిక్ అవుతుంది, ఎలా ఉండబోతుంది, ఎలా తీసుకుని, అంటే ఏది నమ్మరు జనాలు ఫస్ట్ ఆఫ్ ఆల్, అంత ఫేక్ ఉంది కాబట్టి. వాట్ వాజ్ యువర్ ఒపీనియన్ బిఫోర్ లాంచింగ్? బిఫోర్ లాంచింగే మేము ఇమాజిన్ చేసినాం మ్యామ్. ఎందుకంటే మాది యూనిక్ టెక్నాలజీ, మాది లైపోజోమల్ టెక్నాలజీ ఇండియాలో లేదు మ్యామ్. ఇది ఫస్ట్ టైం ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసినాం మేము. కాబట్టి 100% క్లిక్ అవుతుంది. ప్రొడక్ట్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ ఉంటుంది మ్యామ్. 100% అబ్జార్ప్షన్ ఉంటుంది కాబట్టి రిజల్ట్ అనేది 100% కనపడుతుంది. ఇది మన డైలీ మనం తీసుకునే న్యూట్రిషన్ సప్లిమెంట్. ఇది దీంట్లో ఎడిషనల్ కెమికల్స్ కానీ మనం ఏది బయట నుంచి ఇవ్వట్లేదు మనం. కాకపోతే ఏంటంటే మనం తీసుకునే న్యూట్రిషన్ సప్లిమెంట్ డైలీ మనకు ప్రాపర్గా ఎంత కావాలో అంత బాడీ తీసుకోవట్లేదు మనం. డిఫరెంట్ మన ఎన్విరాన్మెంట్ బట్టి, మన ఫుడ్ కండిషన్ బట్టి, మనం ఉన్న పరిస్థితిని బట్టి. సో దాంట్లో ఏమవుతుందంటే మనకు అది మనం తీసుకునే ఫుడ్ ప్రాపర్గా మనకు బాడీకి 24 hours ఎంత కావాలో అంత న్యూట్రిషన్స్ ఒక గమ్మీలో మనం ఇస్తున్నాం. అదే దట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దిస్ లైపోజోమల్ టెక్నాలజీ. మీరు అందరూ చెప్తూ ఉండేదే, అంటే లైఫ్లో ఇన్ని ప్రాబ్లమ్స్కి ఒక చిన్న గమ్మీలో సొల్యూషన్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట మీరు మాట్లాడేదంతా. అంటే పడాల్సిన స్ట్రెస్ అదంతా మేము తీసుకొని మీకు జస్ట్ ఒక టాబ్లెట్ రూపంలో, గమ్మీ రూపంలో ఇస్తున్నాం అన్నట్టు.
ఇట్స్ అమేజింగ్ అండి. అండ్ రివ్యూస్ విషయానికి వద్దాము. ఇంకొకసారి ఎలా ఉన్నాయి? శాంపిల్స్ పెట్టుకుంటున్నారు, శాంపిల్స్ వాడిన వాళ్ళ రివ్యూస్ ఎలా చెప్తున్నారు? ఎలా? యాక్చువల్లీ నేను లాస్ట్ వీడియోలో శాంపుల్స్ పెట్టుకోండి, ఫస్ట్ మీరు ట్రై చేయండి, ఫస్ట్ మా మీద ట్రస్ట్ బిల్డ్ చేశాక కొనమండి అని చెప్పాను కదా. కానీ చాలామంది ఏం చేశారంటే నేను మాట్లాడిన దానికి ఇంత గట్టిగా చెప్పారంటే మాకు శాంపుల్స్ ఎందుకు, డైరెక్ట్ సేల్సే పెట్టుకుంటాము అని చెప్పి ఫస్ట్ ఒక ప్రోడక్ట్ కొనడం స్టార్ట్ చేసి అది ఎలా డెవలప్ అయింది అంటే, ఇప్పుడు ఒక మదర్ ఉన్నారు, వాళ్ళు ఏమంటే ఫస్ట్ నేను ట్రై చేస్తాను, వాళ్ళు హెయిర్ డైరెక్ట్ సేల్స్ ప్యాకే కొన్నారు. వాళ్ళు కొంచెం సో ఇది ఒక్కటి ఆర్డర్ పెట్టుకొని వాళ్ళ హస్బెండ్ సాఫ్ట్వేర్ ఉన్నారనుకోండి, స్ట్రెస్ ఉంది అని చెప్పి వాళ్ళ హస్బెండ్కి తీసుకోవడము, వాళ్ళ ఫాదర్కి స్లీప్ ఇష్యూ ఉందని చెప్పి ఫాదర్కి తీసుకోవడము, మా డాటర్కి కిడ్స్ ఉంటే వాళ్ళకి ఎట్లా అంటే కిడ్ మల్టీవిటమిన్ కావాలని కిడ్స్ తీసుకోవడం, అంటే ఒక కంప్లీట్ హౌస్ హోల్డ్ మా అన్ని ప్రోడక్ట్స్ని ఓన్ చేసుకున్నారు. అంటే ఒక్క దాని మీద టార్గెట్ చేయకుండా ఏంటంటే అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయని చెప్పి అన్ని తీసుకోవడం స్టార్ట్ చేశారు మా దగ్గర నుంచి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఎట్లా అంటే ఒకటి తీసుకుంటే చాలు అనుకున్న దాంట్లో తీసుకోవడం ఒక 5-6 ప్రోడక్ట్స్ ఒక్క ఇంటి అడ్రస్ నుంచి మాకు 5-6 ఆర్డర్స్ వస్తున్నాయి. సో వాడిన తర్వాత నేను ఒక రివ్యూ చెప్తాను మ్యామ్ మీకు. స్పెషల్లీ అంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళు, అంటే నా ఏజ్ బిలో ప్లస్ ఉన్న వాళ్ళు స్లీప్ డిస్టర్బెన్స్ తోటి ఎక్కువ సఫర్ అవుతారు మ్యామ్, ఇన్సోమియా. దానివల్ల ఏమవుతుందంటే రాత్రంతా ఏదో ఆలోచనతో నిద్రపట్టకపోవడము, డే అంతా డల్గా ఉండడము, ఈ ప్రాబ్లంతో చాలా మంది ఫేస్ చేస్తారు మాకు. సో మాది లైపోజోమల్ ఎమ్మి గమ్మీస్ యాక్సిటీస్ మ్యామ్. ఇది ప్యూర్ మెలటనిన్, ఇది మెలటనిన్తో తయారు చేసింది. ఇది గమ్మీలో ఫిక్స్ చేసి లైపోజోమల్ టెక్నాలజీలో ఇన్కాప్సులేట్ చేసి ఇస్తాం దీన్ని. సో ఇది మనం ఎగ్జాంపుల్ మీకు ఒక హాఫ్ అన్ అవర్ నిద్రపోతాం అనుకోండి, నైట్ 10 o'clock నిద్రపోతాం, 9:30 గమ్మి తీసుకుంటే 10 o'clock నిద్ర వచ్చేస్తుంది. ఇది ఇస్ నాట్ డ్రగ్. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు స్లీప్ రెగ్యులేట్ అవుతుంది. మనం కంటిన్యూగా వాడుతూ ఉంటే ఇది మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే మెలటిన్ అనే ఒక హార్మోన్ మాత్రమే మనం ఇస్తున్నాం. ఇది ఇట్స్ నాట్ ఎ కెమికల్. సో వేరాజ్ మన నిద్ర స్లీప్ పట్టకపోతే స్లీపింగ్ పిల్స్ వేసుకుంటారు చాలా మంది. స్లీపింగ్ పిల్స్ అలవాటు అవుతుందిగా మేము. అలవాటు అవడం ఏమవుతుందంటే అది బలవంతంగా నిద్రపోస్తుంది, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని డిప్రెస్ చేస్తుంది, అది స్ట్రెస్ చేస్తుంది, స్ట్రెస్ చేసి నిద్రపోయేలా చేస్తుంది మనిషిని. అది ఒక అలవాటులాగా మారిపోతుంది. ఎవ్రీడే ఆ టైం కాగానే బాడీ వెయిట్ చేస్తుంది దానికోసం. కంపల్సరీ ఈ టాబ్లెట్ వేసుకుంటే నిద్రపడుతున్న ఒక సైకలాజికల్గా మనిషిని తీసుకొస్తుంది. ఎప్పుడైతే అది వేసుకుంటామో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిప్రెస్ చేసేసి బలవంతంగా పడుకోబెడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే డే అంతా లేజీగా రన్ అవుతుంది. సో వేరేజ్ మా యాక్సిటీస్ ప్రోడక్ట్ మ్యామ్, ఇది మెలటనిన్, ఇది ఇట్స్ నాట్ ఎ డ్రగ్, ఇది హార్మోన్ కాబట్టి మనం ఎక్స్టర్నల్గా ఇస్తున్నాం దీన్ని మనం. కాబట్టి ఇది ఏం చేస్తుందంటే ఎక్స్టర్నల్గా ఇవ్వడం వల్ల మనకు ఇది అలవాటు పడదు మ్యామ్. ఇది అలవాటు పడదు ఒకటి. రెండోది ఏంటంటే ఎవరైతే మనకు స్లీపింగ్ పిల్స్ తీసుకుంటారో ఆ స్లీపింగ్ పిల్స్ తీసుకున్న వాళ్ళు కూడా మనది వాడచ్చు మ్యామ్. కాకపోతే మాకు ఒక రివ్యూ వచ్చింది మ్యామ్. ఒక కస్టమర్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి నేను నైట్ స్లీపింగ్ పిల్ ఆపేసి గమ్మి వేసుకున్నానండి, మార్నింగ్ లైట్గా షివరింగ్ వచ్చింది బాడీ అన్నారు. ఎందుకు వచ్చిందంటే దీనికి అందరికి చెప్తున్నాను మేము, సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరూ చెప్పాలనుకున్నాను. ఎందుకు వస్తుందంటే స్లీపింగ్ పిల్ అనేది ఎడిక్టెడ్, మాది హార్మోన్. స్లీపింగ్ పిల్ ఓవర్ నైట్లో ఆపకూడదు, బాడీ వెయిట్ చేస్తుంది దానికోసం. డైలీ నైట్ 9 o'clock వేసుకున్నాం అనుకోండి, ఆ స్లీపింగ్ పిల్ కోసం మన బాడీ వెయిట్ చేస్తుంటుంది. అది వేసుకుంటేనే బాడీ సాటిస్ఫై అవుతుంది, వస్తుంది, నిద్ర వస్తుంది. సో ఇది ఏంటంటే మెలటనిన్ కాబట్టి స్లీప్ రెగ్యులేట్ చేస్తుంది. స్లీపింగ్ పిల్ ఏమో మనకు డే బై డే డోస్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. ఇయర్ బై ఇయర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ 10 mg చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ 20 mg చేసుకోవాల్సి వస్తుంది. సో అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. ఇదే ఇంకోండి, ఇది స్లీప్ రెగ్యులేట్ చేస్తుంది. ఇది అయితే డైలీ నైట్ 10 o'clock మనం ఈ పిల్ తీసుకుంటాం మ్యామ్. 10:30కి మనం నిద్ర వస్తాం అని చెప్తున్నాం. మామూలుగా ఎవరైతే స్లీపింగ్ పిల్స్ వాడుతున్నారో వాళ్ళు ఓవర్ నైట్లో కట్ చేయొద్దు, ఆపకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు 1 టాబ్లెట్ తీసుకుంటా డైలీ, 3/4 తీసుకోండి టాబ్లెట్, 1/4 బంద్ చేయండి. ఇది గమ్మి తీసుకోండి, ఒక 10 days కంటిన్యూ చేయండి. ఓకే, అబ్రప్ట్గా అది ఆపకూడదు. చేస్తే అసలు బాడీ యాక్సెప్ట్ చేయదు, బాడీ అసలు యాక్సెప్ట్ చేయదు, మనం ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. మళ్ళీ ఒక 10 days తర్వాత ఒక హాఫ్ టాబ్లెట్ గమ్మి కంటిన్యూ చేయండి, తర్వాత 1/4 మళ్ళీ గమ్మి కంటిన్యూ చేయండి. మీకు 30 days టాబ్లెట్ కంటిన్యూ అవుతుంది. తర్వాత మా గమ్మిని కంటిన్యూ చేస్తుండండి, సేమ్ టైం కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేయడం వల్ల ఏమవుతుందంటే స్లీప్ రెగ్యులేట్ అవుతుంది. మనం గో ఆన్ వాడుతూ ఉంటే ఇక లైఫ్లో స్లీపింగ్ పిల్ అనేది అవసరం ఉండదు. ఇక తర్వాత మన గమ్మి ఏం చేస్తుందంటే స్లీప్ రెగ్యులేట్ చేస్తుంది మనకు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. మళ్ళీ గమ్మి కూడా మనకు ఒక 3-4 months వాడిన తర్వాత గమ్మిని మనం స్లోగా ఆపేసుకుంటూ పోతే స్లీప్ రెగ్యులేట్ అవుతుంది. మనకు అదే 10 o'clock నిద్ర వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా పడుకుంటాం. అప్పుడు గమ్మి కూడా అవసరం ఉండదు. ఎంత గొప్ప అవకాశం చూడండి అది. అంటే హెల్త్ పర్మనెంట్ గా డ్యామేజ్ అయిపోద్ది పిల్స్ వాడితే. దానికి బదులు ఇది సేఫ్ రీప్లేస్మెంట్ కదా. అందుకేగా మేము 1-2 సార్లు చెప్పేది ఏంటంటే మెలటనిన్ ఇస్ హార్మోన్, ఇట్స్ నాట్ ఎ డ్రగ్.
సో అందుకే మనం స్లీప్ రెగ్యులేట్ అవుతుంది, అందుకే స్ట్రెస్ చేసి చెప్పడం ఏంటంటే ఇది అలవాటు చేయదు, ఇది మనకు అలవాటున పిల్స్ కూడా బంద్ చేయిస్తుంది. ఒక 3-4 months వాడిన తర్వాత ఇది కూడా ఆపేయాల్సి వస్తుంది. ఆటోమేటిక్ మనకు 10 o'clock నిద్ర వచ్చేస్తుంది, మనం పడుకుంటాము. ఈ గమ్మి కూడా మనం ఆపేయాల్సి వస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా మధ్యలో స్ట్రెస్ వచ్చి స్లీప్ డిస్టర్బెన్స్ అయినా మళ్ళీ ఒక గమ్మి వేసుకుని సరిపోతుంది. వాళ్ళు మెలటిన్ టాబ్లెట్స్ వాడినారు, మెలటిన్ క్యాప్సూల్స్ వాడినారు, మెలటిన్ గమ్మీస్ రెగ్యులర్ గమ్మీస్ వాడినారు మ్యామ్. అయితే అతను మాకు ఫోన్ చేసినారు, మీరు లైపోజోమల్ టెక్నాలజీ జెన్యున్గా వాడుతున్నారా మీరు అంటే, జెన్యున్ సార్, ఇది లైపోజోమల్ టెక్నాలజీ అంటే ఒక ప్యాక్ కొనుక్కున్నారు. కొనుక్కొని అతను ఇంతకుముందు సఫర్ అయ్యాడు కదా ఆల్రెడీ. సో అతను ఏం చేశాడంటే యాపిల్ వాచ్లో టైం సెట్ చేసుకున్నాడు, స్లీప్ ప్యాటర్న్ సెట్ చేసుకొని గమ్మి డైలీ వేసుకునేవాడు. ఒక టైంకు ఫిక్స్ చేసుకున్నాడు, టైంకి వేసుకునేవాడు. టైంకి వేసుకొని డైలీ మార్నింగ్ రాగానే చూసుకునేవాడు ఎంతసేపు నిద్రపోదు. ఎందుకంటే అతను నిద్రపోక కొన్ని ఇయర్స్ టుగెదర్ అవుతుంది. ఎందుకంటే రేపు షెడ్యూల్ మొత్తం ఈరోజు ఏం చేయాలని మొత్తం నైట్ అంతా దాన్ని స్కెచ్ చేసుకునేవాడు, నిద్రపోయేవాడు కాదు. దానివల్ల హెల్త్ ఇష్యూస్ రావడం మొదలుపెట్టినాయి. అదొకటి మ్యామ్. అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మాకు ఫోన్ చేసినాడు, చాలా మంచి ప్రోడక్ట్ తీసినారండి, నేను ఇన్ని రోజులు చాలా సఫర్ అవుతున్నా. అది మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మ్యామ్. ఇప్పుడు లైపోజోమల్ టెక్నాలజీ మాది ఎందుకు పనిచేస్తుంది, వేరే మెలటిన్ ఎందుకు పనిచేయట్లేదు అంటే, ప్లేన్ మెలటిన్ అనేది ఓన్లీ 5% డ్రగ్ మాత్రమే అబ్జార్ప్షన్ ఇన్ ద బ్లడ్ మెలటిన్, whereas in liposomal technology melatonin 100% absorbs in the blood. Exactly. That is it. So it's a variation. This is a variation, ma'am. 5% absorption ku 95%, 100% absorption ku 95% variation ఉంది. అది that is the reason. అండ్ ఇంకొకటి వైటమిన్ టాబ్లెట్స్ కూడా వేసుకుంటూ ఉంటారు, డి వైటమిన్, B12 ఇవన్నీ ఓరల్ గా తీసుకున్నప్పుడు అబ్జార్ప్షన్ ఉండదు అని చెప్తారు, కానీ మనకి దాని రిలేట్ ఏమైనా ఉన్నాయా? ఎస్ మేడం, మన దగ్గర 2 products ఉన్నాయి మనకి. మనకి మల్టీవిటమిన్ ఒకటి ఉంది, దాంతోపాటు మనకి ఈషూ ప్రోడక్ట్ హెయిర్ నెయిల్ స్కిన్ ఉంది కదా. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనం ఎలా డిజైన్ చేసామంటే దీంట్లో టోటల్ 28 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ విటమిన్స్. ఎందుకంటే మనకి హెయిర్ ఫాల్ అనేది బేసిక్గా 2 reasons. ఫస్ట్ వచ్చి ఐరన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, లేదా విటమిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు బాడీలో. ఏదున్నా మనకి ఫస్ట్ ఫేస్ మీద చూపిస్తుంది, లైక్ డల్ అయిపోవడం, స్కిన్ డల్ అవుతుంది. ఇంకోటి వచ్చి నెక్స్ట్ హెయిర్ మీదే చూపిస్తుంది, హెయిర్ ఫాల్ అవ్వడం. సో ఏ డెఫిషియన్సీ వచ్చినా ఫస్ట్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కనిపిస్తుంది, మిగతా ఏ డెఫిషియన్సీ వచ్చినా బాడీలో కనిపిస్తే ఇవి మనకి ఫేస్ లో కనిపిస్తాయి. సో మేము ఇది ఎలా డిజైన్ చేసామంటే, దీంట్లో విటమిన్ A, B, C, D, E, K, మళ్ళీ మినరల్స్ వచ్చేసి జింక్, మెగ్నీషియం, ఐరన్ విత్ లైపోజోమల్ టెక్నాలజీ. సో దీంట్లో మళ్ళీ మనకి హెయిర్ గ్రోత్ కావాల్సింది, స్కిన్ గ్లోకి మనకి కొలిజన్ పెప్టైడ్ అవసరం ఉంటుంది, అది ఇచ్చాం మేము. రోజ్ మేరీ సీడ్స్ ఆయిల్ ఇచ్చాం మేము దీంట్లో, ఎందుకంటే ఇవన్నీ మనకి హెయిర్ కి యూజ్ వస్తుంది, మనకి స్కిన్ గ్లోకి యూజ్ వస్తుంది. టోటల్ ఆఫ్ 28 ఇంగ్రీడియంట్స్ ప్యాక్ ఇది. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, మనకి బాడీలో ఉన్న విటమిన్ డెఫిషియన్సీని ఫుల్ఫిల్ చేసుకుంటూ మనకి హెయిర్ కి హెల్ప్ చేస్తుంది, స్కిన్ కి హెల్ప్ చేస్తుంది. సో మీకు స్కిన్ హెయిర్ ఫాల్ లేదు, స్కిన్ బాగానే ఉంది అనుకోండి, సో యూ కెన్ గో విత్ దిస్ ప్రోడక్ట్. లైక్ యాక్టివ్నెస్ కోసం దీంట్లో సేమ్ మల్టీవిటమిన్ ఏ ఉంటుంది, B, C, D, E, K విత్ మినరల్స్ కాంబినేషన్. కాకపోతే దీంట్లో హెయిర్ కి, స్కిన్ కి, నెయిల్ కి సంబంధించింది లేదు, ఓన్లీ అడిషనల్ మల్టీవిటమిన్స్. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఉంది మ్యామ్, 30+, 40+, ఎవరైతే డయాబెటిక్ కంప్లైంట్ ఉంటుంది, తర్వాత బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, తర్వాత థైరాయిడ్ ఉంటుంది, కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు డైలీ మధ్యాహ్నం ఒకటి తీసుకుంటే మ్యామ్, తీసుకుంటే మల్టీవిటమిన్ ఏది అవసరం లేదు మ్యామ్, వేరే టాబ్లెట్స్ కూడా ఏం అవసరం లేదు. ఇది ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది మ్యామ్, ఇది చాలా బాగుంటుంది. అంటే మాకు నీరసం రావడం, షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్, తర్వాత కాలు జోలు లాగడము, ఎప్పుడు పడుకోవాలని ఫీల్ రావడము, చాలా డల్గా ఉండడము, లేజీ మార్నింగ్ స్టార్ట్ కావడము, ఇవన్నీ పోతాయి మ్యామ్ దీంతో. మన బాడీకి 100% ఎంత న్యూట్రిషన్ కావాలో అంత ఉంది కాబట్టి ఒక 10-15 days 20 daysలో ఒక 30 daysలో మ్యామ్ మీకు బాడీ మీకు రీజనరేట్ అవుతుంది, చాలా యాక్టివ్ అవుతుంది బాడీ. దీనివల్ల మీకు షుగర్ రాదు, షుగర్ జీరో షుగర్ మ్యామ్, షుగర్ కంప్లైంట్ ఉండదు. బీపీ పేషెంట్స్ వాడచ్చు, షుగర్ పేషెంట్స్ వాడచ్చు, థైరాయిడ్ పేషెంట్స్ వాడచ్చు, కొలెస్ట్రాల్ పేషెంట్స్ వాడచ్చు, జనరల్ పబ్లిక్ కూడా వాడచ్చు దీన్ని. అంత ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ మ్యామ్ ఇది. అయితే నా నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది, నేను ఇది తీసుకుంటాను. చాలా బాగుంటుంది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పటిదాకా అంటే ఇలా ప్రోడక్ట్ ప్రమోషనల్ వీడియోస్ చాలా చేశాను. ఐ కెన్ అష్యూర్ యూ, ఇప్పటిదాకా వాడమన్నా కూడా నేను ఒక్క ప్రోడక్ట్ కూడా వాడలేదన్నమాట. ఓకే, రివీల్ చేస్తాము చెప్పేసి అక్కడికి వెళ్ళిపోతుంది, ఎందుకు మనకి. బట్ ఫస్ట్ టైము నా అంతటి నేను అడిగి తీసుకున్న ప్రోడక్ట్, వాడిన ప్రోడక్ట్. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ లైక్ 9 years ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఫస్ట్ టైము నేను వీడియో చేసి వాడిన ప్రోడక్ట్ ఇది అనమాట. అంటే అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, అంత డేరింగ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి సర్టిఫికేట్స్ పంపిస్తాను, గవర్నమెంట్ అష్యూర్డ్ ప్రోడక్ట్ అని. ఇట్స్ నైస్, గ్రేట్ టాకింగ్ టు యూ అండి, గ్రేట్ టాకింగ్ టు యూ టు. ఇవాళ మీరు వచ్చారు, ఫౌండర్ వచ్చి కూర్చున్నారు. షూర్, మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం, ఇంకొక కొన్ని ప్రోడక్ట్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్.